ఏఎన్ఎన్ ప్రసార కథనానికి స్పందన లభించింది. బేల మండలంలోని గణేష్పూర్ గ్రామంలో ఖడ్కి గిరిజన ప్రాథమిక పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయుని స్థానంలో ప్రైవేట్ వ్యక్తి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న అంశంపై ఏఎన్ఎన్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. దీంతో ఐటీడీఏ అధికారులు స్పందించి డీడీ జాదవ్ అంబాజీ ఆధ్వర్యంలో శనివారం గిరిజన ప్రాథమిక పాఠశాలను సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో పాటుగా గ్రామస్తులతో కూడా మాట్లాడి సదరు ఉపాధ్యాయుడు రాథోడ్ రామారావు గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు ఉపాధ్యాయునిపై విచారణ చేపడుతున్నామని అధికారి తెలిపారు. ఎంక్వైరీ నివేదికను ఐటీడీఏ పీఓకు అందజేసి అనంతరం ఉపాధ్యాయునిపై తదుపరి చర్యలు ఉంటాయని తెలియజేశారు. కేసులో వచ్చిన విషయం కలిసి ఉపాధ్యాయుల మీద వచ్చిన ఎలిగేషన్ మీద ఈరోజు గౌరవ ప్రాజెక్ట్ ఆఫీసర్ అధికారి ఆదేశాల ప్రకారము యాజ్ ఏ డీడీగా మరి నాతో పాటు ఎస్ఎం ఇద్దరం పోయి ఆ స్కూల్లో ఎంక్వైరీ చేయడం జరిగింది. అక్కడ జరిగిన అన్ని విషయాలు మేము నోట్ చేసుకొని నెక్స్ట్ యాక్షన్ కోసం మా పై అధికారి ప్రాజెక్ట్ అధికారికి సమర్పిస్తాం. సార్ అక్కడ వాళ్ళు నియమించారని అంటున్నారు. అది ఇల్లీగల్, అది రూల్స్కు అది అగ్నెస్ట్. ఆ విషయం కూడా మేము నోట్ చేసుకున్నాం. దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి మేము ప్రపోజల్ ఇస్తాం. అంటే మేము ఉన్నప్పుడు అన్ని రికార్డ్స్తో పాటు ఆయన మా టీచర్ రామారావు అయితే ప్రజెంట్ ఉన్నారు. అండ్ రికార్డ్స్ అయితే అది మీరు చెప్పినట్టు ఆ రికార్డ్స్ డైలీ తీసుకున్నట్టు మాకు అయితే ఎటువంటి విలేజెస్ నుంచి ఏం ఫిర్యాదు రాలేదు. కేసులో వచ్చిన విషయం కలిసి ఉపాధ్యాయుల మీద వచ్చిన ఎలిగేషన్ మీద ఈరోజు గౌరవ ప్రాజెక్ట్